అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శ్రావణ శుక్రవారం తాంబూలానికి వెళ్ళానండి. అక్కడ లలిత కంప్లీట్ అయ్యాక మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. అవేంటో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత బాగా ప్యాకింగ్ చేశారో. చూడండి. చాలా బాగా చేశారండి. ఎవరికైనా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలా చక్కగా సింపుల్‌గా, నీట్‌గా చూడడానికి చూడండి ఎంత బాగా ఉందో. చక్కగా నీట్‌గా ఆ కవరు ఓపెన్ చేస్తున్నాం చూడండి. నాకైతే బాగా నచ్చిందండి. సింపుల్‌గా ఎక్కువ ఆర్భాటాలు లేకుండా మనకున్న దాంట్లో మనం ఇలా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. చూడండి అమ్మవారికి ఎంత ఇష్టమైన ఆకు చెక్క, పసుపు కుంకుమ, అలాగే గాజులండి 1/2 డజన్ ఇచ్చారు. అలాగే జాకెట్ పీస్ అన్నీ పింక్ కలరు క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చిందండి. అది మెయిన్ నాకు పింక్, గ్రీను, రెడ్ కలర్స్ తాంబూలంలో వస్తే ఏదోనండి ఏంటో అమ్మవారి నా దగ్గర ఉన్నంత ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట. చూసారా ఈ ప్లేట్ కూడా ఎంత బాగుందో. ప్రసాదాలు పెట్టుకోవడానికి మనకి చాలా బాగుంటుందండి. పరవన్నము, అలాగే 2 ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవడానికి, నైవేద్యాలు పెట్టుకోవడానికి చాలా బాగుందండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారో కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓన్లీ వీళ్ళు కమల పండుని ఒకటి లోపల పెట్టారు. ఎందుకంటే అరటిపండు పెడితే అందులో స్మాష్ అయిపోతుంది కాబట్టి ఒక పండు పెట్టకూడదు కాబట్టి అరటిపండును కూడా వేరేగా మళ్ళీ మాకు ఇచ్చారండి. వాటితో పాటు అదిగోండి ప్రసాదం కూడా ఇచ్చారండి. ప్రసాదం కూడా చాలా టేస్ట్గా బాగుందండి. అలాగే శనగలు, పులిహోర, బూర్లు కూడా ఇచ్చారండి కదండి. చాలా సింపుల్గా నాకు అనిపించింది. చాలా నీట్గా చాలు కదండి. ఇంతకుమించి ఇంకేం కావాలి? ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇలాగ ఇవ్వచ్చు. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు.